చక్కదిద్దుకోండి లేదా వెళ్ళిపోండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. నేటి వాక్యం: వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కొరింథులోని ప్రజలు వారి సంఘంలో జారులు కూడా చక్కని సభ్యులుగా ఉండగలిగేంత విశాల హృదయం గలదనే వాస్తవాన్ని అతిశయంతో చెప్పుకునేవారు. క్రైస్తవుడిగా చెప్పుకునే ఒక అతను సంఘ సభ్యుడు కూడా తన సవతి తల్లితో శాశ్వత సంబంధంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ రకమైన పాపాన్ని పాత నిబంధన న్యాయవిధితో పాటు అన్య దేశాల చట్టాలు కూడా ఖండించాయి. కనీసం రక్షింపబడని అన్యులు కూడా ఇలాంటి పాపాన్ని కొనసాగించరు అంటూ పౌలు సంఘాన్ని సిగ్గుపరిచాడు. క్రైస్తవులు ఒకరి ఉద్దేశాలు లేక పరిచర్య గురించి మరొకరు తీర్పు తీర్చకూడదు అనేది నిజమే అయినా, మనం పరస్పర నడవడి విషయమై తప్పక నిజాయితీగా ఉండాలని అందరూ ఆశిస్తారు. స్వయాన నా కాపరి పరిచర్యలో సంఘ క్రమశిక్షణ అమలు పరచాల్సి వచ్చినప్పుడు నేనెప్పుడూ ఆనందించలేదు. అయితే లేఖనాల్లో అది ఆజ్ఞాపింపబడింది కనుక దేవునికి మనం లోబడి తీరాలి. వ్యక్తిగత మనోభావాల్ని పక్కన పెట్టాలి. పౌలు ఓ అధికారిక సంఘ సమావేశాన్ని ఇక్కడ పరిష్కారంగా సూచిస్తున్నాడు. ఆ తప్పు చేసిన వ్యక్తితో దైవాదేశాల ప్రకారం వ్యవహరించాలి. పాపాన్ని తివాచి క్రిందకు తోసేయకూడదు. ఎందుకంటే ఆ విషయం విస్తృతంగా చివరికి సంఘం వెలుపల రక్షింపబడని వారి మధ్య కూడా తెలిసిపోయింది కనుక మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు కానీ కొరింథీ సంఘంలో సభ్యులై ఉంటే సంఘంలోని ఈ ఘోర పాపం ఎలా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండేదని మీరు అనుకుంటారు? ఆమేన్.